బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు తన పుట్టినరోజు సందర్భంగా కూడా ధర్నా చౌక్లో ధర్నా చేయబోతున్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దయాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా చూస్తారు సార్? రేపు పుట్టినరోజు కూడా ఆయన ఎలాంటి సెలబ్రేషన్ లేకుండా నిరుద్యోగులకు బాసటగా నిలిచే కార్యక్రమం ధర్నా నిర్వహించడాన్ని ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? ఆయన పుట్టినరోజు 10 రోజుల క్రితమే జరుపుకుంటాడు. కానీ ఫస్ట్ వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల దిద్దడానికి ఏర్పాటు చేసిన గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది చనిపోయింది. ఫస్ట్ వాళ్ళ చావులకు గత ప్రభుత్వమే కారణంగా దానికి సమాధానం చెప్పితేనే నీకు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల కొట్లాడే నైతిక హక్కు తప్పితే మరొకటి కాదు. ఇలా మీరు ఆ రోజు అంతమందిని చంపిన వాళ్ళు ఇలా ఎవడో చంపినోడే వచ్చి ఇంకేదో చేసినట్టుగా మీకెక్కడిది ఆ నైతిక హక్కు? విద్యార్థుల సమస్యల పట్ల స్పందించింది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీగా విద్యార్థి జంగ్ సైరన్ పెడితే ఏ విధంగా దాడులు చేసినరో మా పార్టీ నాయకత్వం మీద గతంలో మర్చిపోయినరా? కాబట్టి ఇవాళ వచ్చేదో అధికారం పోయింది కాబట్టి నేను విద్యార్థుల పట్ల ఉంటే నాకేదో అవకాశం వస్తుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా మరి ఆ రేంజ్లో మరి ఈ లీక్ వీరు నటిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పరీక్షలన్నీ కూడా వాళ్ళ హయాంలోనే లీక్లు అయ్యాయి కదా, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. వచ్చినాక ముఖ్యమంత్రి గారు దాన్ని అంతా స్ట్రీమ్లైన్ చేసి ఒక్క పరీక్ష కూడా లీక్ కాకుండా ఇలా పరీక్షలు నిర్వహిస్తే మళ్ళీ వాటి మీద కోర్టుల కేసులు పోయి మళ్ళీ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కాబట్టి వీళ్ళను నమ్మే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా 27 మంది చావులకు కారణమైన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల మాట్లాడే నైతిక హక్కు లేదు. నిన్న 100 మంది పిల్లలు ఐసీయూలో పడ్డారు, 1000 మంది పిల్లలకు గాయాలైనవి. ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ విమర్శించకుండా, రాహుల్ గాంధీ గారి అరెస్ట్ను కూడా ఖండించకుండా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద రాజకీయం చేసే మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? నీట్ పరీక్ష వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే, నీట్ పరీక్షను మనం స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. కానీ ఈ గ్లోబరీనా ఇన్స్పిరేషన్తోనే ఆడ సాఫ్ట్వేర్ డెవలప్ అయింది. పేర్లు మారినాయి కానీ మనుషులు వాళ్ళు చేసిన దందాతోనే ధర్మేంద్ర ప్రధాన్ అంటే అవినీతి అక్రమాల పాలైన పరిస్థితి ఉన్నది. దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని డిమాండ్ చేసే దాని విషయంలో ఇదంతా జరుగుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిబద్ధత ఉంటే మోదీ గారు కానీ ఇంకెవరైనా సరే ఆ పరీక్షల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సరే, బాధ్యులైన వారిని శిక్షిస్తారు, అది వేరే అంశం. కానీ ఇప్పుడు ఇంత నష్టం జరిగింది, 12 మంది పిల్లలు చనిపోయింది, అయినప్పటికీ కూడా వెళ్ళే స్పందన లేదు. వాంగ్చుక్ లాంటి ఒక ఉద్యమకారుడు వచ్చి 15 రోజులు అక్కడ చావు బతుకుల మధ్యన ఉన్న కూడా ప్రభుత్వం స్పందించలే. విద్యార్థుల మీద దాడులు జరిగినాక అప్పుడు కదా స్పందించింది ప్రభుత్వం. అంటే దాడులు చేసి కొట్టి అప్పుడు చర్చకు వస్తారన్నమాట. దాడులు చేయడం వాళ్ళ సంస్కృతిగా మారుతున్నది. కాబట్టి ఇలా పరీక్ష నిర్వహణలో ఇదొక మొదలు కాదు, చివరి కాదు. దాదాపు అక్కడ కూడా 12 పరీక్షలు లీక్లు అయినాయి. 2024 కూడా లీక్ అయింది నీట్. అసలు ఇంత పకడ్బందీగా జరగాల్సిన పరీక్షలు ఎందుకు ఇలా లీక్ అవుతున్నాయో బీజేపీ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకవేళ అలాంటి పరీక్షల నిర్వహణలో మీకు నిర్వహించడం లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ సూచనలు ఇస్తే తీసుకోండి, లేకపోతే చర్చ పెట్టండి, పార్లమెంట్లో చర్చ పెట్టండి. దాని ద్వారా అన్ని పార్టీలు అఖిలపక్షాలు చెప్పే అంశాలను బట్టి ఆ పరీక్షలను సంస్కరించే ప్రయత్నం చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే, ఢిల్లీలో చేస్తున్న నిరసనలు ధర్నాల వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉంది. సో ఆ విదేశీ శక్తులను రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి కూడా బీజేపీ ప్రచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని పట్ల అదే కదా, వాళ్ళే ప్రచారం చేయడమే ఆనవాయితీ. బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా. అఫ్కోర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు చేయకపోవచ్చు కాక, వాళ్ళు ఎవరో పోలీసుల పర్మిషన్స్ లేకుండా రాడ్లు తీసుకొని కట్టెలు తీసుకొని ఎట్లొస్తారు? జనతా ఇప్పుడు విద్యార్థులను రానియరు, ఆ అల్లరి మూకలను ఆ విధ్వంసకర మూకలను ఎవరు రానిచ్చింది? వాళ్ళు విదేశీ శక్తులున్నా స్వదేశీ శక్తులున్నా వాళ్ళని గుర్తించి ఇమీడియట్గా లోపడేయండి, అరెస్ట్ చేయండి. ఎవరు వద్దంటున్నారు? కాబట్టి ఇదంతా బీజేపీకి తన డిఫెన్స్లో ఉన్నప్పుడల్లా విదేశీ శక్తులు, కాంగ్రెస్ ఇంకో పాకిస్తాన్ వైపు ఉన్నది, కాంగ్రెస్ బంగ్లాదేశ్ వైపు ఉన్నది, కాంగ్రెస్ ఇంకో దేశం వైపు ఉన్నది. అరే మీరేటున్నారా బాబు? అసలు మీరు విద్యార్థుల వైపు ఎందుకు లేరు? ఈ దేశంలో పుట్టిన చిన్న పిల్లల్ని విద్యార్హతలు ఉండి పరీక్షలు పాస్ అయ్యే అర్హత ఉండి అలా వాళ్ళు బజార్న పడి రోడ్డుకి ఎక్కితే వాళ్ళను కొట్టడానికి సిగ్గు లజ్జ కనీసం లేకుండా ఇలా మీరు మాట్లాడుతున్న తీరు, మీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. విదేశీ శక్తులు వచ్చినాయి అనుకోండి, పోలీసులు ఏం చేయాలి? పోలీసులు కూడా ఆడపిల్లల్ని కొడతారా? ఆడపిల్లల ప్రైవేట్ పార్ట్స్ మీద దాడులు చేస్తారా? ఇదేనా బీజేపీ సంస్కృతి? ఇదే స్త్రీని గౌరవించుకునే సంస్కృతి?
కాబట్టి అలా బీజేపీ ఎవరైతే మిత్రులు ప్రజాస్వామికవాదులు ఉన్నారో లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉన్నారో మీరు ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వమో ఎన్డీఏ ప్రభుత్వం పరువు పోద్ది అనుకుంటే మొత్తం ఈ దేశం పరువే తీస్తున్నారు కదా, ఈ సిస్టమ్ మొత్తం కూడా. ఇప్పటికీ చెప్తున్న అలాంటి ఏమెరుగని పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద దాడులు చేసిన పాపం ఊరికనే పోదు. డెఫినెట్గా అది బీజేపీ ప్రభుత్వానికి తాకుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి దాడులను ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. ఇలా ప్రభుత్వానికి కనీసం ఒక ఖండం కూడా చేయడానికి ఇబ్బంది అవుతున్నది ఇట్లా జరగడం దురదృష్టకరం అని చెప్పేసి. వాళ్ళ క్షమాపణలు అంటే ఏదో వాళ్ళ ఫాల్స్ ప్రిస్టేజ్ వాళ్ళ తలకాయ కింద పడిపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తప్పు జరిగినప్పుడు తప్పును ఒప్పుకోవడం కూడా మంచిదే, కానీ తప్పును సరిదిద్దుకోవడానికి ఇతర విదేశీ శక్తులని వాళ్ళు ముస్లిమ్స్ అనో ఇంకా పాకిస్తానీలలో వాళ్ళు ఇంకో దేశం వాళ్ళనో హిట్లర్ చెప్పినట్టు చెప్తే ఎవడో నమ్మడు. హిట్లర్కు ఫెయిల్యూర్ అప్పుడల్లా కూడా పోలాండ్ పేరు చెప్పేదట ఆయన, జర్మనీకి వ్యతిరేకంగా పోలాండ్ ఉంటుంది. ఇట్లనే బీజేపీ వాళ్ళు కూడా. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ మాదిరిగా ఉండకండి, ఈ దేశ పౌరులుగా ఉండండి, ఈ దేశంలో పుట్టిన ప్రతి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. పరాయి దేశమోడు వచ్చి ఇక్కడ వచ్చి పరిపాలించి ఈ దేశం మీద దాడి చేసినట్టు బ్రిటిష్ వాళ్ళకు ఉంటుంది, మొఘళ్ళకు ఉంటుంది, సుల్తాన్లకు ఉంటుంది, లేకపోతే ఇంకో అసబ్జాయిలకు ఉండొచ్చు కాక మీకెందుకు ఉన్నది ఈ దేశ పౌరుల మీదను ఈ దేశ పిల్లల మీదను? ఈ దేశ యువతలో ఒక అసంతృప్తి ఉంది. దానికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఆ క్రెడిట్ చోరీ కోసమే రాహుల్ గాంధీ చేశారు. నీట్ పరీక్ష ఎప్పుడూ అయిపోయింది, మళ్ళీ రీకండక్ట్ చేశాము, ఫలితాలు కూడా రిలీజ్ చేశాము. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీగా ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం టర్న్ తీసుకుంటుంది, దీని పట్ల ఏం? కాక్రోచ్ పార్టీగా అవతరించనియండి, ఇంకేదైనా సంఘం కానీ రేపు చెడ్డా లెక్క పోయి బీజేపీ చెడ్డీగా మారనియండి. ప్రతిపక్ష నాయకుడు జరిగిన ఘోర కలి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఆడ ఏ విధంగా జరిగిందో అదే తీరుగా స్పందిస్తేనే దానికి ఒక లెక్క ఉంటుంది. పిల్లల సమస్య మీద మాట్లాడాల్సింది ధర్మేంద్ర ప్రధాన్ గారు, మాట్లాడలేడు, నైతికత కోల్పోయిండు. మాట్లాడాల్సింది ప్రభుత్వ పెద్దగా క్యాబినెట్ పెద్దగా మోదీ గారు, మాట్లాడలేదు. వారినే ప్రశ్నించడానికి ప్రతిపక్ష నాయకుడు పోతాడు, ధర్మేంద్ర ప్రధాన్ ముందు ఇంటి ముందు చేయడానికి పోడు కదా. అలాంటప్పుడు మోదీ గారు మాట్లాడకుండా రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయించిన తీరు కానీ రక్తం చూసిన తీరు కానీ దేశ ప్రజలు కాదు ప్రపంచం మొత్తం చూసింది. మరి ప్రతిపక్ష నాయకుడిగా స్పందించాల్సింది, చర్చలో పెట్టాల్సింది, ఆ బాధ్యత బీఏసీలు తీసుకోవాల్సింది ఆయనకున్నది. మరి అలాంటప్పుడు మీరు ఆయనకు హక్కు లేదని ఎట్లా అంటారు? స్పందించకపోతే మీరేమంటారు? ప్రతిపక్ష పార్టీ ఎందుకున్నది, కోక్రోచ్ పార్టీ లాంటి కొత్త పార్టీ పుట్టుకొచ్చి విద్యార్థుల సమస్యల మీద కొట్లాడుతుంటే ఏం చేస్తున్నా అంటారు. మరి అదే ఇలా రాహుల్ గాంధీ గారు స్పందిస్తే కోక్రోచ్ పార్టీ ఎవరిక రాహుల్ గాంధీ ఉండంటాడు. మళ్ళీ కేజ్రీవాల్ ఏమంటాడు, బీజేపీ కాంగ్రెస్ కలిసి క్రెడిట్ చోరీ కొరకు అలా ఆట ఆడిని ప్రధానమంత్రి ఇంటి దానికి ఎందుకు వచ్చిందని ఆయన అంటాడు. కాబట్టి ఇక్కడ స్పందించాల్సిన తీరులో కాంగ్రెస్ ఎప్పుడు కూడా నియమబద్ధంగా ఉంటుంది. ఇప్పటికైనా మోదీ గారు మీరు ప్రధానమంత్రి, బీజేపీ నాయకులు కాదు, లేదంటే బీజేపీ క్యాడర్ కాదు, మీరు ఇప్పుడు బీజేపీ నాయకత్వం అన్నట్టు ఈ దేశంలో జరుగుతున్న దుష్టాంతాలకు ఎవరైతే కారకులైతే వాళ్ళు మాట్లాడినట్టుగా ప్రధానమంత్రి గారు మాట్లాడకూడదు. సభలో చర్చ పెట్టండి, వచ్చిన నిర్ణయాలన్నింటినీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. నీట్ పరీక్ష మీద కాంగ్రెస్ కార్యాచరణ ఉన్నది, దీని మీద మరి రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు అది ఆచరణ ఎలా చేయబోతున్నారు? నీట్ పరీక్ష కంటే క్లిష్టతరమైన పరీక్షలను కూడా దేశం ప్రపంచం నిర్వహిస్తున్నది. ఆ మొడాలిటీని తీసుకోవడంలో మీరు ఫెయిల్యూర్ అయినరు. ఇక్కడికి గ్లోబరీనా సంస్థ లాంటి వాళ్ళతో ఇన్స్పిరేషన్తో తీసుకున్నారు. వీళ్ళు విద్యార్థులను చంపినారు, మీరు విద్యార్థులను చంపినారు. సేమ్ టు సేమ్, గులాబీకి కమలానికి ఏం తేడా లేదు. దీన్ని నిపుణులతో ఆ సాఫ్ట్వేర్ను డెవలప్ చేయడం కానీ అలాంటి అవకతవకలు జరగకుండా ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ వేయండి, లేకపోతే ఒక హౌస్ కమిటీ వేయండి. కేవలం నీటే కాదు, జరుగుతున్న పరీక్షలు అన్నిటికి కూడా 12-13 పరీక్షలు ఇలా లీక్ అయ్యి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అంటే రాజకీయ వ్యవస్థ మీదనే యువతకు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్లా లీకులు కాకుండా చూసే ప్రయత్నం చేయాల్సింది. అది హౌస్ కమిటీనా ఎక్స్పర్ట్స్ కమిటీనా ఏదైనా ఒకటి కమిటీని వేసి అలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పరీక్ష పేపర్లు లీక్ అయినాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక గాంధీ గారే దీన్ని అంగీకరించారు. గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఏం చేయలేకపోయారు, దీని పట్ల మాట్లాడినట్టు కూడా సోషల్ మీడియా ప్రచారం. ఇప్పుడు మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే విద్యార్థుల మీద దాడులు చేసినామా? లీకులు జరిగిన తీసినాం, లోపల పడేసినాం, లీక్ వీరుడికి ఎవడు ఆస్కారం ఇచ్చిండో అని చేసి ఇమీడియట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసినాం. మరి అలా మీరు లీకులు చేసిన ఎందుకు కాపాడుతున్నారు? వాళ్ళు ఎందుకు మీకు ప్రేమ అయినరు? వీళ్ళు ఎందుకు నష్టపోయిన విద్యార్థులు ఎందుకు మీకు పగవాళ్ళు అయినరు? ఇది కదా ఇప్పుడు ప్రశ్న.
లీకులు చేయడం మీ వంతే, దాని మీద నిరసన చెప్పే వాళ్ళ మీద దాడులు చేయడం మీ వంతే, మళ్ళీ దాన్ని మద్దతు ఇచ్చిన వాళ్ళ పట్ల క్రూరంగా వివరించడం కూడా మీ వంతే. ఇది దేశ ప్రజలు చూస్తలేరా, లేకపోతే రాష్ట్రాల ప్రజలు చూస్తలేరా? ఇప్పుడు ఇక్కడ లీకులు జరిగినాయి, 27 మంది చనిపోయినారు. ఏమైనా వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసిండ్రా? వాళ్ళు ఆ రోజు కన్సోల్ కూడా చేయలేదు. కానీ ఆ వాళ్ళకు సమర్థించిన వాళ్ళు మాత్రం తీసుకుపోయి జైల్లో పెట్టారు. అందరినీ, మాలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టిండ్రు. మా విద్యార్థి నాయకులను, మా యువ నాయకులను అందరినీ కూడా జైల్లో పెట్టారు. మీరు నిరసన చెప్పుకునే హక్కును కూడా కల్పిస్తున్నాం కదా బీజేపీకి, బీఆర్ఎస్కి. ఇక్కడ మీలాగా ఇట్లా దాడులు చేసి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టే పరిస్థితి లేదు కదా. అసలు కొట్టాల్సిన హక్కు మీకు ఎక్కడిది? లా అండ్ ఆర్డర్ అతిక్రమిస్తే కూడా వాళ్ళను సావధానంగా సమాధానంగా చేసే ప్రభుత్వంగా ఉండాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండాలి. కానీ మీరేం చేస్తుండ్రు? ఏకంగా ప్రైవేట్ శక్తులను ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తున్న చరిత్ర. కాబట్టి ఇది తప్పకుండా ఇది మీరు ఈ దేశ భవిష్యత్తు మీద, ఈ దేశం యొక్క యువత మీద చేస్తున్న దాడిగా మేము భావిస్తాం. ఓకే, ఢిల్లీలో బీజేపీ చేసిందే తెలంగాణలో మీరు కూడా చేస్తున్నారు. అదే విద్యార్థులకు మద్దతుగా మరి నిరసనలు చేస్తున్న వాళ్ళపైన కూడా మీరు పోలీసులతో ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పి అంటున్నారు. అదే క్రమంలో ఈ జంజీలు కావచ్చు, యూత్ కావచ్చు, మీరు ఏదైతే జాబు సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ చేయడం, ఉద్యోగాలు భర్తీ చేసే కార్యక్రమం చేయట్లేదు. మీరు కేవలం 1 ఇయర్లో అన్ని ఫుల్ఫిల్ చేస్తా అన్నారు, ఇంకా చేయట్లేదు. దీని గురించి ఇప్పుడు చేసిన ఉద్యోగాలు ఎన్నో చెప్పితే లెక్క తీసుకోవడానికి ఎవరు రారు. మీరు నిరసనలు చెప్పి, లేకపోతే ఎల్బీ స్టేడియం, ఎల్బీ నగర్లో మీరు పెట్టిన మీటింగ్ని ఎవరు వచ్చి దాడి చేయలేదు. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలు కానీ, న్యూట్రల్ విద్యార్థి సంఘాలు కానీ, ఎవరైతే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ నిరసన చెప్తారో వాళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నాం. ఎవరైతే కొంత అత్యుత్సాహంతో ప్రభుత్వానికో ప్రభుత్వాస్తులకు నష్టం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళని ఖండించి, వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ మీద కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంత దరిద్రంగా ఏం పుట్టిందో ఆ బీజేపీ ప్రభుత్వానికి, అంత ఆ పరిస్థితి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేయవు. అట్లా చేస్తే మా అధిష్టానం కూడా వాటి పట్ల సానుకూలంగా ఉండరు. జాబ్ క్యాలెండరే కాదు, ఇప్పుడు వేసిన క్యాలెండర్లు వేసినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ కాదు. వేసిన ఉద్యోగాలు రేపు వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు. జాబ్ వచ్చిన వాళ్ళు, వీళ్ళ వల్ల జాబులు రాకుండా పోయిన వాళ్ళు కూడా వాళ్ళు తయారవుతున్నారు. ప్రభుత్వానికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలని. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి విద్యార్థులు మీరు చేసిన అకృత్యాలన్నీ కూడా మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. సో మొత్తానికి ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్తున్నారు. సో రాష్ట్రంలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా మేము ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేశాము. అదే క్రమంలో నిరుద్యోగులపై హింసను తలపించే విధంగా లాఠీచార్జ్ చేయడం కావచ్చు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మరి రాహుల్ గాంధీ చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మరి అణచివేసే దిశగా చేస్తున్న బీజేపీ ప్రభుత్వంపై యూత్ అంతా కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారనే అంశాన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్.